అగ్రరాజ్యం అమెరికా మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. అమెరికాలోని కన్సాస్ రాష్ట్రంలోని హెస్టాన్ ప్రాంతంలో గుర్తు తెలియని దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో 4 అక్కడికక్కడే మృతి చెందగా మరో 30 మంది గాయపడ్డారు. దీనిపై మరింత సమాచారం మా డెస్క్ ఇన్ఛార్జ్ శ్యామ్ అడిగి తెలుసుకుందాం. శ్యామ్, చెప్పండి, అమెరికాలో జరిగిన కాల్పులపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? నందు, అమెరికా మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. ఏదైతే గత ఏడాది డిసెంబర్ 2వ తారీఖున శాన్ బెర్నార్డినోలో కాల్పులు అంటే ఒక జంట కాల్పు విచక్షణ రహితంగా కాల్పులు జరిపి 14 మందిని పట్టున పెట్టుకుని ఆ ఘటన ఆ ఘటన విచారణ పూర్తి కాకముందే ఇప్పుడు మరోసారి 2 నెలల వ్యవధిలో మరోసారి ఇప్పుడు ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఇండస్ట్రీస్ ఎంప్లాయీస్ ఎక్కువగా తిరిగే ప్రాంతంలో వర్క్ ప్లేస్ లో విచక్షణ రహితంగా కాల్పులు జరిపినట్టుగా కూడా తెలుస్తోంది. అయితే ఈ కన్సాస్ ప్రాంతంలో ఈ కాల్పులు చోటు చేసుకున్నట్టుగా కూడా మనకి తెలుస్తా ఉంది. ఏదైతే అమెరికా అధికారులు ఇచ్చిన సమాచారం ప్రకారం కొంతమంది దుండగులు వచ్చారు, అంటే ఈ పబ్లిక్ కంపెనీల నుంచి పబ్లిక్ బయటకు వచ్చే టైంలో కాల్పులు విచక్షణ రహితంగా తుపాకులతో భద్రతా దళాలు అక్కడికి చేరుకునేసరికి వీళ్ళు పరారైనట్టుగా కూడా చెప్తా ఉన్నారు. అయితే ఈ కాల్పుల్లో స్పాట్ లో 4 మృతి చెందారు, 20 మంది గాయాలయ్యాయి అని చెప్పేసి చెప్తున్నప్పటికీ కూడా ఇంకా అంటే మృతుల సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. నేరుగా అంటే చాలా మందికి నేరుగా బుల్లెట్లు నేరుగా దూసుకుపోయాయి. కొంతమందికి అంటే చెస్ట్ ప్రాంతంలోను తల ప్రాంతంలో టార్గెట్ చేసి కాల్పులు జరిపారని చెప్పేసి కూడా అధికారులు చెప్తా ఉన్నారు. అయితే మృతుల సంఖ్య అయితే ప్రస్తుతం 4 అని చెప్తున్నప్పటికీ మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. వీరిలో చాలా మంది ఆ దగ్గరలో సమీపంలోనే క్రిస్టీ హాస్పిటల్లో జాయిన్ చేసి చికిత్స అందిస్తున్నారు. దీంట్లో ఈ చికిత్స అందిస్తున్న వారిలో కూడా మరో 4 పరిస్థితి అయితే విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే కాల్పులకి పాల్పడింది ఎవరు అనేది మాత్రం నిర్ధారణకు రాలేదు. ఈ దుండగులు ఎవరైతే కాల్పులు జరిపారో వీరి కోసం పోలీసులు భద్రతా దళాలు విపరీతంగా గాలింపు చేపడుతున్నాయి. గత కొద్ది నెలల నుంచి అమెరికా టార్గెట్ గా దాడులు చేస్తామని చెప్పేసి ఐఎస్ ఉగ్రవాదులు హెచ్చరికలు జారీ చేస్తుండటం, ఏదైతే గత ఏడాది డిసెంబర్ 2వ తారీఖున శాన్ బెర్నార్డినోలో దాడులు జరిగాయి. ఈ దాడులు కూడా ఈ ఐఎస్ కు సంబంధించిన కుట్రదారుల పాత్ర అని తేలడంతో ఈ దాడులు కూడా అలాంటి ఉగ్రవాదులు వాళ్ళ లేకపోతే ఉగ్రవాదులకు మద్దతు ఇచ్చేవారు పనే అని చెప్పేసి కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నందు, రైట్, థ్యాంక్ యూ శ్యామ్.